ఎవ్రీ ఐడియా దట్ యూ హ్యావ్ లిస్టెడ్ సో ఫార్ హ్యాస్ ఆల్రెడీ బీన్ థాట్ అపాన్. అనగా మీరు రాసినటువంటి ప్రతి ఐడియా కూడా ఎవరో ఒకరు దాని గురించి ఆలోచన చేసిన వారే. అయితే అందులో ఇంచుమించు 20-25% మంది మాత్రమే దానిని ఆచరణలో పెట్టి ఉంటారు. అయితే ఆ 20-25% తర్వాత అందులో 5% మంది మాత్రమే సక్సెస్ఫుల్ అయి ఉంటారు. మరి దీని అర్థం అంటే మరి నేను ముందుకు వెళ్ళాలా లేదా అని అనుకుంటే, ఉదాహరణకు ఒకవేళ ఇదే విధంగా ఒక సోప్ మ్యానుఫ్యాక్చరర్ ఆలోచించుంటే మనకి ఇన్ని వెరైటీస్ ఆఫ్ సోప్స్ ఉండేవి కాదు. ఒకే సోప్ అందరం వాడేవాళ్ళం. అలానే అరే ఆల్రెడీ కార్స్ ఉన్నాయి కదా, నేను మళ్ళీ ఇంకో కొత్త కారు తీసుకురావాలా అని ఇంకొక కార్ మ్యానుఫ్యాక్చరర్ ఆలోచన చేస్తుంటే మనకి ఇన్ని వెరైటీస్ ఆఫ్ కార్స్ ఉండేవే కాదు. అలానే ఏరోప్లేన్, అలా ఏది తీసుకున్నా సరే ఒకే ప్రోడక్ట్కి అనేక రకమైనటువంటి ఆల్టర్నేటివ్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ వాల్యూ ఎడిషన్ ఎందుకు ఉన్నాయంటే ప్రతి ఒక్కరు కూడా ఐడియాను ఆలోచించారు. కానీ దానికి వారి తరపు నుంచి ఇన్నోవేషన్, కొత్తదనం ఏంటో అనేది మరింతగా యాడ్ చేసి ముందుకు వెళ్ళారు. అదే ఇన్నోవేషన్ని మిమ్మల్ని కూడా యాడ్ చేయమని నేను ఎంకరేజ్ చేస్తున్నా. సో